ఒంటె మరియు నక్క కథ. ఒక విస్తారమైన ఎడారిలో ఎండ మండిపోతున్న వేళ ఒక ఒంటరి ఒంటె నెమ్మదిగా నడుస్తోంది. ఆ ఎడారిలో జీవితం చాలా కష్టం. నీళ్లు దొరకడం చాలా అరుదు. నేను నీళ్లు కనుక్కోవాలి, లేకపోతే నేను బ్రతకలేను అని ఒంటె బాధగా అనుకుంది. ఒకరోజు దాని దారిలో ఒక తెలివైన చిన్న నక్క కనిపించింది. నువ్వు చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు, నేను సహాయం చెయ్యాలా అని నక్క మృదువుగా అడిగింది. నేను నీళ్లు వెతుకుతున్నాను, నాకు చాలా దాహంగా ఉంది అని ఒంటె బలహీనంగా చెప్పింది. నక్క కాసేపు ఆలోచించింది, మరి ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. నాకొక రహస్య ఒయాసిస్ తెలుసు, కాని అక్కడికి చేరడం అంత సులభం కాదు అని నక్క చెప్పింది. ఆ మాటలు విన్న ఒంటెకు ఆశ కలిగింది. అది నక్కను నమ్మి అనుసరించింది. వాళ్ళు ఎండలో చాలాసేపు నడిచారు. ప్రతి అడుగు మరింత కష్టంగా మారింది. ఇంక నడవలేను అని ఒంటె అలసటతో కింద పడిపోయింది. ధైర్యంగా ఉండు, మనము దగ్గర్లోనే ఉన్నాము అని నక్క ప్రోత్సహించింది. అప్పుడే దూరంలో ఏదో మెరుస్తూ కనిపించింది. నీళ్లు చివరకు దొరికాయి అని ఒంటె పరుగెత్తి వెళ్ళింది. కాని అది నిజం కాదు, అది ఒక మిరాజ్ మాత్రమే. నేను మోసపోయాను, ఇక నాకు శక్తి లేదు అని ఒంటె నిరాశగా అనుకుంది. నక్క చుట్టూ జాగ్రత్తగా గమనించింది. ఏదైనా మార్గం కనిపిస్తుందేమో అని చూసింది. అప్పుడే ఒక ఇసుక గుట్ట వెనుక పచ్చని మొక్కలు కనిపించాయి. ఆగు, ఇవి నిజమైనవి అని నక్క ఉత్సాహంగా అరిచింది. ఆ గుట్ట వెనుక ఒక అందమైన ఒయాసిస్ ప్రత్యక్షమైంది. ఒంటె నెమ్మదిగా లేచి నీటి దగ్గరకు వెళ్లి తాగడం ప్రారంభించింది. నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు, నిజంగా నువ్వు మంచి స్నేహితుడివి అని ఒంటె కృతజ్ఞతతో చెప్పింది. ఎడారిలో బ్రతకాలంటే కనిపించేది మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న నిజాన్ని కూడా చూడాలి అని నక్క చెప్పింది. ఆ రోజు నుండి మంచి స్నేహితులయ్యారు. కష్టకాలంలో తెలివి మరియు సహనం మనకు దారి చూపిస్తాయి. అదే ఈ కథ యొక్క నీతి.